వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్. మా బావ నేను కాకినాడలో అలా బండేసుకుని తిరుగుతా ఉంటే, "బావ అటు చూడు" అంటున్నాడు. "ఏంట్రా చెప్పరా" అన్నాను. "ఒకసారి చూడు బావ" అంటున్నాడు. "ఒరేయ్ నేను డ్రైవింగ్ చేస్తున్నాను కదా! ఏంటో చెప్పరా బాబు" అన్నాను. "బావ ఎక్కడ చూసినా హలీం సెంటర్‌లు కనపడుతున్నాయి ఏంటి బావ" అన్నాడు. అప్పుడు అర్థమైంది. ఓహో! రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదా అని. సరే అని చెప్పి నేను కూడా అలా చూస్తే ఎక్కడ చూసినా హలీం సెంటరు, ఎక్కడ చూసినా జనాలే. అలా వెళ్తూ మన నాగమలతోట జంక్షన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్‌లో సలీం హలీం మొగలాయి అరేబియన్ హలీం. ఏమన్నా మంత్రాలు చదివాననుకుంటున్నారేమో. ఇదే మన హలీం సెంటర్ పేరు. పేరు చూస్తే చాలా వెరైటీగా ఉంది కదా! హలీం ఎలా ఉంటదో చూద్దాం. సరే అని లోపలికి వెళ్దామని చూస్తే ఇక్కడేదో చిన్న వంతెనలా ఏశారు. అమ్మో! ఇటు వెళ్ళడం కష్టమేమో అని చెప్పి అటువైపు, ఇటువైపు చూశాను. అటువైపు వేరే దారి ఉంది. అది బానే ఉంది. అటునుంచి లోపలికి సరాసరి ఎళ్ళాను. ఇక్కడ కొన్న ప్రతి ఐటెం మీద 250 ఎంఎల్ సాఫ్ట్ డ్రింక్ ఒకటి ఫ్రీగా ఇస్తారట. లోపలంతా సిట్టింగ్ బాగానే అరేంజ్ చేశారు అక్కడ తినడానికి. లైటింగ్ అది చక్కగా ఉంది. ఇక్కడ చూస్తే ఇదొకటే కాదు ఇంకా 2, 3 స్టాల్స్ అయ్యి ఉన్నాయి. ఏంటో చూసేద్దాం. రోటీ పాయింట్, తందూరి పాయింట్, బిర్యానీ పాయింట్, ఇదిగో హలీం పాయింట్ ఇవి కనపడ్డాయి. హలీం పాయింట్ అయితే చాలా రష్‌గా ఉంది. అక్కడి నుంచి అలా బిర్యానీ పాయింట్ దగ్గరికొచ్చాను. ఇక్కడ ఎవరో మటన్ బిర్యానీ పార్సెల్ చేయించుకుంటున్నారు. ఈ రజాక్ భాయ్ అయితే ఆ బిర్యానీని చక్కగా కొట్టి అందులో పార్సెల్ చేస్తున్నారు. ఈ బిర్యానీ అంటే హలాల్ చేసి మరీ చేస్తారంట. తందూరిలో అయితే రెడీగా ఎలాడేసి ఉన్నాయి. మటన్ హలీం ఫుల్ 250, చికెన్ హలీం ఫుల్ 150, మటన్ దమ్ బిర్యానీ 400, చికెన్ బిర్యానీ 250 అట. ఇదిగో ఇటుక బట్టీలో ఉంది చూసారా? ఇదే హలీం బట్టి. కింద మంట పైన మూత ఏసుకుని మన ముస్లిం బాయ్స్ ఎలా కూర్చున్నారో చూసారా? మా మామ ఎప్పుడూ చెప్తుండేవాడు, "ఒరేయ్ మామ మనం ఖచ్చితంగా హలీం ఒకసారైనా తినాలిరా. ఎందుకంటే ఇందులో చాలా పోషక విలువలుంటాయి" అని. అందుకోసమైనా సరే నేను రంజాన్ మాసం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒకసారైనా హలీం తింటాను. మటన్ హలీం ఒకటి, చికెన్ హలీం ఒకటి చెప్పాను. అదిగో 2 రెడీ చేశారు నాకు. ఈ హలీం మీద కొద్దిగా సేరువా ఏసి, ఈ గోల్డ్ కలర్‌లో ఉన్నాయి చూసారా? అవి ఫ్రైడ్ ఆనియన్ అంట. అవి అలా పైపైన జల్లి ఒక లెమన్ పెట్టి అలా నా చేతిలో పెట్టేశారు. హలీం అలా నా చేతిలో పెట్టగానే చాలా వేడిగా అనిపించింది. అయితే మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టమో ఒక లైక్ కొట్టి, ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ హలీంతో పాటు అదిగో 2 బాటిల్ కూడా ఫ్రీగా ఇచ్చారు. అంటే 2 బాటిల్ అంటే 2 హలీంలు కాబట్టి. హలీం నోట్లో పెట్టుకోగానే చాలా బాగా అనిపించింది. చాలా సూపర్ టేస్ట్‌గా ఉంది. ఈ హలీం తయారు చేయడం కోసం వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఆ బట్టీలో పెట్టి అలా ఉడకబెట్టి ఉంచుతారట. అప్పుడే దానిలో ఉన్న పోషకాలన్నీ అందులో తయారవుతాయని చెప్పారు. దాన్ని మనం తింటే మనకు కూడా చాలా బలం అని కూడా తెలిసింది. అయితే మా బావ అన్నాడు, "ఒరేయ్ జుట్టు చెరిగిపోయిందిరా" అనడం కొంచెం తలదూకున్నాను. ఏమనుకోవద్దు. ఈ హలీంలో జీడిపప్పు కూడా ఎయిచ్చారు. సలీం హలీం అయితే నాకైతే నచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. థాంక్ యూ.